నమస్తే టీవీ 999 న్యూస్ కి స్వాగతం. విద్యుత్ వినియోగదారుల దీర్ఘకాలిక సమస్యలపై మిర్యాలగూడ విద్యుత్ కార్యాలయంలో ప్రత్యేక కోర్టు సీజీఎం మరియు మెంబర్ ఫైనాన్స్ CGRF1 ఎస్ రామాంజనాయక్ వెంకట్ ఎన్కేకే ఇండిపెండెంట్ మెంబర్ కస్టమర్ గ్రీవెన్స్ రెడ్రనల్ ఫోరం 1 మీడియా సమావేశంలో మాట్లాడుతూ విద్యుత్ కోర్టు దేశం దీర్ఘకాలిక సమస్యలపై విద్యుత్ వినియోగదారులు వారికి కరెంటు సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ కోర్టు ద్వారా తెలియజేయడం వలన పరిష్కరిస్తున్నామని, అదేవిధంగా మీ సమస్యలు ప్రతి సబ్ డివిజన్కు ఒక CSC కార్యాలయం ఉంటుంది. మీరు ఎటువంటి విద్యుత్ సమస్యలు ఫిర్యాదులు చేయవచ్చని మరియు మా ఫోరంకు మెయిల్ ద్వారా కూడా తెలియజేస్తే మేము పరిష్కరిస్తామని తెలియజేస్తూ ఈరోజు రైతులు, కరెంటు వినియోగదారులు మరియు ఇంటిమీటర్ల సమస్యలపై భారీ ఎత్తున వచ్చి దరఖాస్తులు చేసుకోవడం వల్ల పరిష్కార మార్గం చూపుతోందని తెలియజేశారు. కార్యక్రమంలో మిర్యాలగూడ డివిజనల్ ఇంజనీర్ ఎం శ్రీనివాసచారి, ఏడీఏలు తిరుపతయ్య, రవికుమార్, రవీందర్ రెడ్డి, విజయకుమార్, వెంకటేశ్వర్లు, బాలు, అమర్ సింగ్, అకౌంట్ ఆఫీసర్ శ్రీనివాసరావు, మారం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సార్ దగ్గరకు వచ్చి మీరు ఏదైతే బాధ ఉందో చెప్పాలి. ఓకే, మీరు కోర్టులో వినిపించుకోవాలి. దయచేసి కూర్చోవాలి. పెద్ద మనిషి సార్, మళ్ళీ వేరే అప్లికేషన్ రాయాలా? అవసరం లేదు. సార్ దగ్గరికి పోయి సార్తో చెప్పాలి. అయినా కూడా అది పరిష్కారం కాలేదు. ఇంకొకటి ఏంటంటే మనకు మనకు ఇంకా ఏ కేంద్రీ అయినా కనీసం అక్కడ ప్రొవైడ్ చేస్తే మీరు ఆ సబ్స్టేషన్ మాకు ఇచ్చిన దానికి మిల్లర్స్కి ఏదైనా యూటిలైజ్ అదేంటంటే దాదాపుగా నుంచి మిర్యాలగూడ డివిజన్కి కన్జ్యూమర్ రిటైల్ ఫోరం తరఫున ఈరోజు కన్జ్యూమర్ సమస్యలు, దీర్ఘకాలికంగా పరిష్కారం కాని సమస్యలు ఏమైనా ఉంటే వాటిని మేము స్వీకరించి మా ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 తెలంగాణ రెగ్యులేటరీ కమిషన్ ఆదేశాల మేరకు మా పరిధిలో వచ్చే ఏదైనా సమస్య వినియోగదారుల నుంచి స్వీకరించి మేము అక్లాజ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అక్లాజ్మెంట్స్కి మేము వితిన్ 5 డేస్లో రెస్పాండెంట్ అంటే మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తరఫున ఏఈ, ఏడీ, డిఈ వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కన్జ్యూమర్స్ కూడా నోటీస్ వస్తుంది అడ్రస్కి. మేము నోటీస్ ఇచ్చిన 20 డేస్ లోపల వాళ్ళు ఫీల్డ్లో వెరిఫై చేసి కన్జ్యూమర్ ఫోరంకి అక్కడున్న పరిస్థితిని రిపోర్టు ద్వారా సమర్పించడం జరుగుతుంది. ఒకవేళ క్షేత్రస్థాయిలో ఫీల్డ్ ఆఫీసర్స్ ఆ సమస్యను పరిష్కరించి రిపోర్ట్ వస్తే మేము ఆ కేసుని క్లోజ్ చేస్తాం. లేదంటే కన్జ్యూమర్స్ని అక్కడ హియరింగ్ పిలిపిస్తాం. రెస్పాండెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా అక్కడ హియరింగ్ పిలిపించి అక్కడ మా ఫోరం తరఫున చైర్పర్సన్, మెంబర్ టెక్నికల్, మెంబర్ ఫైనాన్స్, ఇండిపెండెంట్ మెంబర్ హియరింగ్ కండక్ట్ చేసి మరి బోత్ సైడ్ వివరణ మేము చూసిన తర్వాత మళ్ళా ఫైనల్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. మేము ఇచ్చిన ఫైనల్ ఆర్డర్ తర్వాత 20 డేస్కి క్షేత్రస్థాయిలో ఆ వర్క్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ చేసి మళ్ళా 7 డేస్ లోపల ఆ వర్క్ కంప్లీట్ అయిన 7 డేస్ వర్క్ కంప్లీట్ అయ్యి 7 డేస్కి మాకు మళ్ళీ వాళ్ళు రిపోర్టు సబ్మిట్
చేయడం జరుగుతుంది. వాళ్ళు ఏదైతే స్టిపులేటెడ్ టైంలో చేయడానికి అనుకూలం ఉండే వరకు చేయకపోతే అధికారి ఎవరైతే ఉంటారో దానికి SOP స్టాండర్డ్స్ ప్రకారము మేము ఫైన్ వేయడం కూడా జరుగుతుంది. ఆ ఫైన్ కలెక్ట్ చేసి ఎవరైతే అధికారులు ఉంటారో ఆ వర్క్ చేయకుండా అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి డిపార్ట్మెంట్ కలెక్ట్ చేసి డిపార్ట్మెంట్ అకౌంట్కి, అకౌంట్ నుంచి కన్జ్యూమర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ బిల్లులో అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. సిటిజన్ చార్ట్ ప్రకారం ఫైన్ వేసి కలెక్ట్ చేసి అది కన్జ్యూమర్ బిల్లులో అడ్జస్ట్ చేయడం కూడా జరుగుతుంది. మేము TGSPDCL పరిధిలో 13 జిల్లాలో 13 ఆపరేషన్ సెక్షన్లు, అక్కడ అగ్రికల్చర్ కన్జ్యూమర్ని, కొత్త డొమెస్టిక్ కన్జ్యూమర్స్